యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకి ఆరోగ్యశ్రీతో అందరినీ కాపాడాడు కోవిడ్ టైంలో కానీ నార్మల్లో. అది కాకుండా మనకి పిహెచ్సీలు అంతా రెనోవేట్ చేశారు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు మున్సిపాలిటీకి. అలాగే మనకి నగిరిలో 100 బెడెడ్ హాస్పిటల్ విత్ డయాలసిస్ సెంటర్ ఇచ్చారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసేశారు, హాస్పిటల్లో మందులు లేవు, ఇంజక్షన్లు లేవు, మనం వెళ్తే బయట కొనుక్కోరమ్మంటున్నారు. అండ్ ఈ రోజు జనాలకి హెల్త్ బాగాలేదు అంటే ఎక్కడికి పోయినా కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. ఏమంటే గవర్నమెంట్ లో నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో ముందు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వీళ్ళని పాడు చేయటమే కాకుండా ఈ రోజు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు కూడా పాడు చేస్తున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు బినామీలకి అవినీతి డబ్బుల కోసం. సో రేపు ఏమవుతుందంటే మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టి ఫీజులు కాదు డొనేషన్లు కట్టి చేర్పించాలి. అలాగే మీరు ట్రీట్మెంట్ కనుక సూపర్ స్పెషాలిటీకి వెళ్తే హాస్పిటల్కి అటాచ్డ్ ఉన్న హాస్పిటల్కి ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టే వెళ్ళాలి. సో ఇది జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు పేదవాళ్ళ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకి వైద్యాన్ని అందించాలి, పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలన్న ఉద్దేశంతో. సో ఈ రోజు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది గవర్నమెంట్ గానే ఉండాలి అని ప్రజలతో మనం అందరితో మాట్లాడి సంతక సేకరణ చేసి గవర్నర్ కి ఇస్తున్నాం. సో దాంట్లో మీరు కూడా పాల్గొంటానంటే సంతకం పెట్టండి. మీ పేరు ఇన్షియల్ నెంబర్ చెప్పమా. 88.